ఈ ప్రపంచాన్ని చూడడానికి మనకి వెలుగు అవసరం. సహజంగా మనం చూసేదాన్ని, ముట్టుకునే దాన్ని మాత్రమే నమ్ముతాం. వెలుగుతో నిండిన ప్రపంచం ఒకవైపు, దాని మరోవైపు చీకటితో నిండిపోయి ఉంటుంది. మనందరికీ చీకటిలో జీవిస్తున్న జీవుల గురించి ఎంతో కాలంగా తెలుసు. వాటిని ఎన్నో పేర్లతో పిలుస్తాం. పిశాచి, దయ్యం, ఆత్మ మరియు రాక్షసి. అవన్నీ అసూయతో చీకటి నుండి వెలుగులోకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి. అందుకు అవి కొన్నిసార్లు హద్దులను కూడా దాటుతాయి. అలాంటి సమయంలోనే షామన్స్ ని పిలుస్తారు. ఇన్ అండ్ యాంగ్, సైన్స్ అండ్ సూపర్ స్టిషన్ మధ్యలో వీళ్ళు ఉంటారు. అండ్ మన కథ కూడా వీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. మరణం తర్వాత ఆగాల్సిన ఆత్మ ఎవరో తవ్వి మేలుకొలిపితే ఏమవుతుందో తెలుసా? అదే ఈ ఎక్స్యూమా కథ. భయంకరమైన ప్రశ్నకు సమాధానం. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎక్స్యూమా. చాప్టర్ 1, యింగ్ యాంగ్ అండ్ ద 5 ఎలిమెంట్స్. ఈ కథ ఒక కొరియన్ ఫ్యామిలీ చుట్టూ జరిగి ఒక మిస్టరీతో స్టార్ట్ అవుద్ది. వాళ్ళకి అప్పుడే పుట్టిన పిల్లోడికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటంటే, పుట్టినప్పటి నుంచి ఆ పిల్లోడు ఏడుస్తూనే ఉంటాడు. చాలా డాక్టర్స్కి చూపించారు, కానీ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు ఆ సమస్య ఎందుకు వచ్చిందని. అలాంటి సమయంలోనే లీ వారిమ్ అండ్ బోంగిల్ అని 2 షామన్స్ని పిలుస్తారు. వాళ్ళు ఆ పిల్లోడిని పరీక్షించాక చెప్తారు ఆ పిల్లోడికి ఉన్న సమస్య వాళ్ళ నాన్న పార్క్ జియోంగ్ అండ్ వాళ్ళ తాతకు కూడా ఉందని చెప్పుద్ది లీ వారిమ్. ఆ బేబీని చూశాక లీ వారిమ్కి ఒక డౌట్ వస్తుంది, ఈ సమస్యలో ఇంకో ఏదో ఉందని. ఆమె డైరెక్ట్గా పార్క్ జియోంగ్ తోనే మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది. పార్క్ జియోంగ్ తన సమస్యని లీ వారిమ్కి చెప్తాడు. అదేంటంటే, తను కళ్ళు మూసుకున్న ప్రతిసారి ఎవరో అరుస్తున్నట్టు మరియు ఎవరో తెలియని వ్యక్తి కనిపిస్తున్నట్టు అనిపించడం, మరియు తన గొంతుని ఎవరో పిసుకుతున్నట్టు అనిపించడం, ఇలాంటివన్నీ జరిగేవి. పార్క్ జియోంగ్ వాళ్ళ అన్నయ్యకి కూడా ఇలాంటి సమస్య ఉంది. అందుకనే తనని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కానీ తను మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఆ ప్రాబ్లం అనేది పార్క్ జియోంగ్ అండ్ ఇప్పుడు వాళ్ళ బిడ్డకు కూడా వచ్చేసింది. ఇది మొత్తం విన్నాక మరియు చూశాక లీ వారిమ్కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, పార్క్ జియోంగ్ వాళ్ళ బిడ్డ రక్తం శపించబడిందని. దాని తర్వాత లీ వారిమ్ పార్క్ జియోంగ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొద్దు. తను ఎంటర్ అయ్యేప్పుడు ఒక షాడోని చూసిద్ది. ఆ షాడో ఎవరితో కాదు, పార్క్ జియోంగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్. దాన్ని షామన్ వొకాబులరీలో గ్రేవ్స్ కాలింగ్ అంటారు. గ్రేవ్స్ కాలింగ్ ని సింపుల్ గా చెప్పాలంటే, వాళ్ళ యాన్సెస్టర్స్ లో ఎవరో ఒకళ్ళు చాలా కోపంగా ఆర్ చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయినప్పుడు వాళ్ళ వారసులతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ గ్రేవ్స్ కాలింగ్ ప్రాబ్లమ్ ని రిమూవ్ చేయాలంటే ఆ గ్రేవ్ ని రీలొకేట్ చేయాలి. ఈ పనులన్నీ చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళని జియోమాన్సర్ అంటారు. అండ్ వాళ్ళ టెక్నిక్ ని ఫింగ్ షూ అని పిలుస్తారు. ఇప్పుడు స్టోరీ షిఫ్ట్ అవుద్ది అమెరికా నుంచి కొరియాలోకి. కిమ్ సాంగ్ ఒక ఎక్స్పర్ట్ జియోమాన్సర్. తను ఈ పని చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ పార్క్ జియోంగ్ ఒక కండిషన్ పెడతాడు. ఈ విషయం అనేది ఎవరికి తెలియకుండా జరగాలి అండ్ ఆ కాఫీని ఓపెన్ చేయకుండా వేరే ప్లేస్ లో పెట్టాలి. సో ఈ పని చేసినందుకు చాలా మనీ ఇస్తాడని కూడా చెప్తాడు. ఇంకా వీళ్ళందరూ ఆ ప్రదేశానికి బయలుదేరుతారు. ఆ నిర్ణయంతో వాళ్ళ జీవితంలో ఒక ఇన్విజిబుల్ డోర్ ఓపెన్ అయింది. చాప్టర్ 2, ది అన్నేమ్డ్ గ్రేవ్. ఆ సమాధి ఒక కొండపైన పాతి పెట్టారు. ఆ ప్లేస్ ని కిమ్ సాంగ్ తన 40 ఏళ్ల కెరియర్ లో ఎప్పుడూ చూడలేదు. అండ్ ఆ ప్లేస్ లో చాలా నక్కలు కూడా ఉన్నాయి. ఇంకా మిస్టర్ కిమ్ కి చాలా వియర్డ్ అండ్ బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది ఆ ప్లేస్ చూసాక. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ గ్రేవ్ కి నేమ్ ఉండదు. ఇంకా మిస్టర్ కిమ్ కి డౌట్స్ పెరిగిపోయాయి. ఈ ప్లేస్ ఎవరు సెలెక్ట్ చేశారని అడిగితే ఒక మోంక్, తన పేరు గిసుని అని చెప్తాడు మిస్టర్ పార్క్. మిస్టర్ కిమ్ ఇది మొత్తం చూసాక డిసైడ్ అయ్యాడు ఈ పని ఇంకా చేయకూడదని. కానీ మిస్టర్ పార్క్ చాలా ట్రై చేస్తాడు కిమ్ ని ఒప్పించడానికి. కానీ కిమ్ బాధ ఏంటంటే, ఒక తెలియని స్థలంలో నుంచి శవాన్ని తీసి వేరే స్థలంలో పెట్టడం చాలా ప్రమాదకరం అని చెప్తాడు. కానీ దీనికి లీ వారిమ్ ఒక సొల్యూషన్ చెప్పుద్ది. ఆ స్థలంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడం. ఆ కాఫీని తీసినందుకు వచ్చిన శాపాన్ని పోవడానికి ఒక నకిలీ కర్మని చేస్తారు. దాన్ని ఎలా చేస్తారంటే, ఒక 5 వర్కర్స్ ని తీసుకుని దాంతో పాటు ఒక 5 పందుల్ని త్యాగం చేయాలి. ఆ 5 వర్కర్స్ తోనే ఆ పని చేపియాలి. ఫైనల్లీ లీ వారిమ్ ఆ రిచువల్ ని కంప్లీట్ చేస్తుంది. అండ్ ఆ 5 మెంబర్స్ కూడా ఆ సమాధిని తవ్వుతారు. సో ఇంకా సమాధిని తీసుకుని బయలుదేరుతారు. తవ్విన తర్వాత అక్కడ ఒక వ్యక్తికి ఒక విచిత్రమైన క్రియేచర్ కనిపిస్తుంది. దాన్ని చంపేస్తాడు. ఆ సమాధిని తీసుకుని వెళ్తున్న సమయంలో చాలా పెద్ద వర్షం అయితే మొదలవుద్ది. వర్షం పడుతున్న సమయంలో ఒక బాడీని కాల్చకూడదని, ఒకవేళ కాలుస్తే మరో జన్మ ఉండదని చెప్తాడు మిస్టర్ కిమ్. సో ఇంకా మిస్టర్ పార్క్ కూడా వర్షం పోయిన తర్వాత పని పూర్తి చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ వర్షం ఆగే వరకు ఆ బాడీని వాళ్ళకి తెలిసిన ఒక లోకల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఆ బాడీని సేఫ్ గా ఒక రూమ్ లో పెట్టి మిస్టర్ కిమ్ అండ్ తన అసిస్టెంట్ బయటకి అయితే వెళ్తారు. తన అసిస్టెంట్ ఏమో తినడానికి వెళ్తాడు. అండ్ మిస్టర్ కిమ్ ఏమో ఇందాక ఆ కాఫీని తీసిన ఏరియా దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం బయట ఫింగ్ షూ సింబల్ ఉంది. సో ఆసక్తితో లోపలికి వెళ్తాడు మిస్టర్ కిమ్.
అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని ఆ కొండపైన ఉన్న కాఫిన్ గురించి అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తనకు తెలిసిన వివరాలు మొత్తం చెప్తాడు. ఆ సమాధిలో చాలా నిధి ఉందని అండ్ అది ఒక రాయల్ ఫ్యామిలీ మెంబర్ది అండ్ ఆ నిధి కోసం చాలా మంది తవ్వడానికి ట్రై చేశారు, కానీ ఎవరు తీసుకోలేకపోయారు అని చెప్తాడు ఆ వ్యక్తి. ఒక సైడ్ ఇలా జరుగుతుండగా ఇంకో సైడ్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఆ హాస్పిటల్లో పెట్టిన కాఫీని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు ఒక వ్యక్తి అండ్ అది ఓపెన్ కూడా చేస్తాడు. అండ్ అది ఓపెన్ అవ్వగానే దాని నుంచి ఒక బ్యాడ్ ఎనర్జీ స్పిరిట్ అయితే బయటకు వచ్చింది. అక్కడే ఉన్న లీ వారిన్ పక్క నుంచి అయితే వెళ్ళొద్ది అండ్ ఆ కాఫీన్ ఓపెనింగ్ తో రియల్ మూవీ కూడా ఓపెన్ అవుద్ది. చాప్టర్ 3 ది స్పిరిట్. ఆ స్పిరిట్ ఎవరితో కాదు, మిస్టర్ పార్క్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ది. తన మెయిన్ ఏమిటంటే తన వారసుని చంపడం. కాఫీ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన కొడుకు అదే మిస్టర్ పార్క్ వాళ్ళ ఫాదర్ జుంగ్ సుంగ్ దగ్గరికి వెళ్తాడు అండ్ వెళ్ళిన వెంటనే చంపేస్తాడు మిస్టర్ పార్క్ వాళ్ళ ఫాదర్ ని అండ్ వాళ్ళ మదర్ ని కూడా. సో ఇంకా ఆ స్పిరిట్ ని స్పీడ్ గా పట్టుకోవడానికి లీ వారిమ్ అండ్ బాంగిల్ ఒక రిచువల్ అయితే చేస్తారు, బట్ అదైతే ఫెయిల్ అవుద్ది. సో ఇంకా ఈజీగా ఆ స్పిరిట్ అనేది మిస్టర్ పార్క్ దగ్గరికి రీచ్ అయిపోద్ది అండ్ తన బాడీలోకి కూడా ఎంటర్ అవుద్ది. అండ్ ఆ స్పిరిట్ ఎంటర్ అవగానే మిస్టర్ పార్క్ చాలా వింతగా మాట్లాడుతూ ఉంటాడు. తలని 360 degrees తిప్పి చనిపోతాడు మిస్టర్ పార్క్. అండ్ దాని తర్వాత మిస్టర్ పార్క్ కి పుట్టిన అప్పుడే పిల్లని చంపడానికి అయితే వెళ్తాడు. కానీ ఆ లోపలే ఆ యుఎస్ లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ బాడీని అయితే కాల్ చేస్తారు అండ్ ఆ స్పిరిట్ కూడా వెళ్ళిపోద్ది అక్కడ నుంచి అండ్ బేబీ కూడా సేఫ్ అయిపోతాడు. ఇప్పుడే అందరు కథ కంచికెళ్ళింది అనుకుంటారు, కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. చాప్టర్ 4 స్పిరిచువల్ రెట్రిబ్యూషన్. కొన్ని నెలల తర్వాత స్టార్టింగ్ లో ఒక వర్కర్ ఒక వింత క్రియేచర్ ని చంపేశాడని చెప్పాం కదా. అది చంపినప్పటి నుంచి ఆ వర్కర్ అయితే హెల్త్ అయితే బాగాలేదు. సో మిస్టర్ కిమ్ అయితే వెళ్తాడు ఆ వర్కర్ దగ్గరికి ఏమైందో తెలుసుకోవడానికి. ఆ వర్కర్ తో మాట్లాడిన తర్వాత ఒకప్పుడు ఆ కాఫీన్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు అండ్ అక్కడ చాలా డీప్ గా డిగ్ చేస్తాడు. అలా డిగ్ చేస్తున్న ప్రాసెస్ లో ఆ వింత క్రియేచర్ హెడ్ అయితే కనిపించుద్ది అండ్ ఇంకా కంటిన్యూ చేస్తాడు అండ్ అప్పుడే ఇంకో కాఫీన్ కనిపిస్తుంది అండ్ ఇది వర్టికల్ గా పెడతారు అండ్ ఆల్మోస్ట్ 7 feet హైట్ అయితే ఉంటుంది. ఆ కాఫీని బయటకు తీసుకొస్తాడు మిస్టర్ కిమ్. ఈ కాఫీని గురించి తన అసిస్టెంట్ కి అండ్ బాంగిల్ అండ్ లీ వారిమ్ కి కూడా చెప్తాడు అండ్ వాళ్ళందరూ కలిసి ఆ మౌంటైన్ దగ్గర ఉన్న ఆశ్రమంకి తీసుకెళ్తారు. సో మిస్టర్ కిమ్ కి అయితే కొన్ని డౌట్స్ అయితే రేజ్ అవుతాయి. అవి తెలుసుకోవడానికి మిస్టర్ పార్క్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ కూతురిని పిలుస్తాడు అండ్ తను ఒక నిజం చెప్పుద్ది. అదేంటంటే మిస్టర్ పార్క్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒక వైస్ చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ అండ్ ఆయన తన దేశంలో ఉన్న ల్యాండ్ ని అమ్ముతున్నందుకు తనని అలాంటి ప్లేస్ లో బరీ చేశారని చెప్తుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్తారు. అదేంటంటే ఆ మాంక్ అసలైన పేరు మురియామా జుంజీ అండ్ తను కొరియన్ కాదు, జపానీస్. సో ఇంకా వాళ్ళందరూ బాడీ చుట్టూ ప్రొటెక్షన్ అయితే పెడతారు. అలా పెట్టిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. చాప్టర్ 5 ఓని ది గోస్ట్లీ ఫైర్. లీ వారిమ్కి ఒక స్పెషల్ పవర్ అయితే ఉంటుంది. అదేంటంటే తన చనిపోయిన గ్రాండ్ మదర్ తో మాట్లాడగలుగుద్ది అండ్ చూడగలుగుద్ది. మురియామా జుంజీ ఒక ఇంగ్యంగ్ మాస్టర్ అండ్ తనకి చాలా స్పిరిచువల్ పవర్ ఉందని చెప్పుకునేవారు అండ్ తనని ఫాక్స్ కబ్ అని కూడా పిలుస్తారు. అలా అందరు నిద్రపోతూ ఉండగా ఆ కాఫీలో ఉన్న సమురాయ్ ఓని అయితే బయటకు వస్తాడు. పక్కనే ఉన్న ఆ ప్రీస్ట్ మరియు పిగ్స్ ని అయితే చంపేస్తాడు. ఆ సౌండ్ విని బాంగిల్ లెగుస్తాడు. లెగిసి చూడడానికి వెళ్తున్నప్పుడు ఆ సమురాయ్ బాంగిల్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ బాంగిల్ అయితే తప్పించుకుంటాడు అక్కడి నుంచి. కానీ పక్కనే ఉన్న లీ వారిమ్ అయితే చూస్తాడు ఆ సమురాయ్. బట్ లీ వారిమ్ తప్పించుకోవడానికి ట్రై చేసొద్దు కానీ తను ఎస్కేప్ అవ్వలేకపోతుంది. ఆ సమురాయ్ లీ వారిమ్ ని చంపబోతుండగా బాంగిల్ వచ్చి అయితే కాపాడుతాడు. లీ వారిమ్ ని బాంగిల్ కాపాడుతుండగా తన స్టమక్ ఏరియా దగ్గర అటాక్ చేశాడు ఓని అండ్ అలా అటాక్ చేసంగానే ఒక ఫైర్ బాల్ లాగా మారిపోయి ఆకాశంలోకి ఎగిరిపోతాడు అండ్ తను ఉన్న ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు అండ్ బాంగిల్ కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇలా హాస్పిటల్ అందరూ ఉండగా మిస్టర్ కిమ్ అయితే ఆశ్రమంకి మళ్ళీ వెళ్తాడు. అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని. అండ్ ఇంకో సైడ్ ఏమో లీ వారిమ్ అండ్ తన ఫ్రెండ్స్ అయితే బాంగిల్ బాడీ సహాయంతో ఆ సమురాయ్ ఓని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ది ఫైనల్ చాప్టర్ ది ఐరన్ స్టేక్. మిస్టర్ కిమ్ అండ్ లీ వారిమ్ ఏం ఫైన్ చేశారంటే జపాన్ కొరియాని ఆక్యుపై చేసే టైంలో జపాన్ తాలూకా ఇంపీరియల్ తన దేశం షామన్స్ ని ఆర్డర్ చేశాడు. అదేంటంటే ఐరన్ స్పిరిచువల్ స్పైక్స్ ని కొరియన్ దేశం మొత్తంలో ప్లాన్ చేయమని, సో దట్ కొరియా వీక్ అవుద్దని అండ్ ఈజీగా కొరియన్ ఆక్యుపై చేయొచ్చని చెప్తాడు. అండ్ స్టార్టింగ్ లో కొంతమంది ఆ సమాధిని డిక్ చేయడానికి ట్రై చేసి కూడా ఫెయిల్ అయ్యారని చెప్పాం కదా. వాళ్ళు ఎవరో కాదు, కొరియన్ పీపులే ఆ స్పైక్స్ ని రిమూవ్ చేయడానికి కొరియన్ గవర్నమెంట్ అపాయింట్ చేశారు. ఆ ఏరియాని ఎవరు డిక్ చేయకూడదని ఆ మాంక్ ఒక హయ్యర్ ఆఫీషియల్ బాడీని పెట్టాడు. ఆ బాడీయే మిస్టర్ పార్క్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్. సో దట్ ఒక బిగ్ ఆఫీషియల్ బాడీ ఉండడం వల్ల ఆ ప్లేస్ కి ఎవరు రారని చెప్పి ఆ ప్లేస్ లోనే మిస్టర్ పార్క్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బాడీని అయితే పెట్టారు. ఇది మొత్తం తెలుసుకున్న లీ వారిమ్ అండ్ మిస్టర్ కిమ్ ఆ ప్లేస్ లో ఉన్న ఐరన్ స్పైక్ ని రిమూవ్ చేయడానికి డిసైడ్ అవుతారు. ఆ స్పైక్ రిమూవ్ చేయాలంటే అంతకంటే ముందు అక్కడే ఉన్న సమురాయ్ ఓనిని అయితే చంపాలి. బట్ ఒక జపనీస్ గోస్ట్ ని చంపడం చాలా కష్టం. వీళ్ళు ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అదేంటంటే లీ వారిమ్ ఏమో ఓనిని డిస్ట్రాక్ట్
డిస్ట్రాక్ట్ చేసిన టైంలో కిమ్ అండ్ తన అసిస్టెంట్ ఆ ఐరన్ స్పైక్ ని ఫైండ్ చేసి డిస్ట్రాయ్ చేద్దామని ప్లాన్ వేసుకుంటారు. సో ప్లాన్ ని ఫాలో అవుతూ ఆ ప్లేస్ కి అయితే వెళ్తారు వీళ్ళు ముగ్గురు. అండ్ సక్సెస్ఫుల్లీ సమురాయ్ ఓనీని అయితే బయటికి తెచ్చి డిస్ట్రాక్ట్ చేసిద్ది లీవారిమ్. ఈ టైంలో మిస్టర్ కిమ్ అండ్ తన అసిస్టెంట్ అయితే ట్రై చేస్తూ ఉంటారు ఆ స్పైక్ ఎక్కడ ఉందా అని ఫైండ్ చేయడానికి. బట్ ఎంత డిగ్ చేసినా కూడా ఆ స్పైక్ అనేది దొరకదు. అండ్ సడన్ గా ఓని తన ప్లేస్ కి అయితే వచ్చేస్తాడు. బట్ మిస్టర్ కిమ్ అయితే ఇంకా ఆశతో ఆ ప్లేస్ ని డిగ్ చేస్తూ ఉంటాడు ఎక్కడ ఉంటుందా ఐరన్ స్పైక్ కోసమే అని. లీవారిమ్ అండ్ తన అసిస్టెంట్ మిస్టర్ కిమ్ ని బయటికి తేవడానికి ఎంత ట్రై చేసినా కూడా మిస్టర్ కిమ్ ఆ ఐరన్ స్పైక్ ని ఫైండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అండ్ ఇలా ఫైండ్ చేస్తున్న టైంలో ఓని అయితే వచ్చేస్తాడు. అండ్ ఓని కిమ్ ని చంపబోతుండగా లీవారిమ్ హార్స్ ప్లేట్ ని వాడి కాపాడతారు. అండ్ మిస్టర్ కిమ్ అయితే ఒకటి సడన్ గా రియలైజ్ అవుతాడు. అదేంటంటే ఆ స్పైక్ ని ప్రొటెక్ట్ చేస్తున్నది ఓని కాదు, ఆ స్పైకే ఓని అని. ఆ సమురాయ్ ఓని బాడీలో ఆ స్పైక్ అయితే పెడతాడు మిస్టర్ ఫాక్స్. అలా పెట్టిన తర్వాత ఆ బాడీని తవ్వి పెడతాడు. సో మన మిస్టర్ కిమ్ ఫింగ్షూ ఎక్స్పర్ట్ కాబట్టి ఫింగ్షూ లో ఒక లెసన్ అయితే ఉంటుంది. అదేంటంటే ఫైర్ కి ఆపోజిట్ వీక్నెస్ వాటర్ అండ్ మెటల్ కి ఆపోజిట్ వీక్నెస్ వుడ్. ఓని బాడీ మొత్తం కూడా ఫైర్ అండ్ మెటల్ తో ఉంటుంది కాబట్టి ఓనిని చంపడానికి వాటర్ ప్లస్ వుడ్ అయితే వాడాలి. సో మిస్టర్ కిమ్ చేయి మొత్తం తడిగా అయిపోద్ది చౌంటకి. సో దాన్ని వాటర్ గా వాడి అండ్ తన దగ్గర ఉన్న పికాక్స్ కి వుడ్ అయితే ఉంటుంది కదా, సో వుడ్ ప్లస్ వాటర్ కాంబినేషన్ అయితే క్రియేట్ అవుద్ది. అండ్ అది వాడి ఓనిని అయితే సక్సెస్ఫుల్లీ చంపేస్తాడు మిస్టర్ కిమ్. అండ్ ఫైనల్లీ బాంగిల్ అండ్ మిస్టర్ కిమ్ ఇద్దరు కూడా సరి అయిపోతారు లాస్ట్ కి. అండ్ మిస్టర్ కిమ్ తన కూతురు పెళ్లిని కూడా చేసేస్తాడు. ఇక్కడతో ఎక్స్యూమా కథ అయితే ముగిసింది. సో ఇది ఇవాళ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టేసుకోండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.